సమయస్ఫూర్తి అనేటటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం. పంచవటం అంటే 5 చెట్లు కలిసేటటువంటి ప్రాంతం. ఆ పంచవట అనేటటువంటి ప్రాంతంలో ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది. ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనేటటువంటి ఎలక ఒకటి కాపురం ఉంటుంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు. అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. అది చూసిన ఫలితుడు, ఆహా, ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ విరగడైందే అనుకున్నాడు. ఇదే సమయంలో చంద్రకుడు అనేటటువంటి ఒక గుడ్లగుప్ప హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడికి వచ్చింది. చంద్రకుని చూసి ఫలితుని గుండె గుబేలుమంది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒక చోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమసిని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. మిత్రమా, నమస్కారం. జాతి వైరం ఉన్న శత్రుమిత్రులం. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము. ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులు అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుంచి బయటపడదాం. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కును మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ తెలియని దాన్ని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ. అంతా విన్న రోమసుడు ఆనంద పరవశుడయ్యాడు. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు. నీకు కృతజ్ఞతలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలని అనుకుంటున్నాను. నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఆ గుడ్లగోపు నిన్నేమీ చేయలేదు. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డువేస్తాను అని చెప్పాడు. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిని తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రోమసుడు, మిత్రమా ఫలితుడా, ఆ కిరాతకుడు కాలేయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు. ఫలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుటుక్కును వల కొరికి రోమసుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కును పరిగెత్తాడు. రోమసుడు బ్రతుకు జీవుడా అంటూ పుటుక్కుని చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. కొంతసేపటికి రోమసుడు మెల్లగా చెట్టు దిగాడు. స్వజాత బుద్ధితో కపటంతో ఫలితును ఉద్దేశించి, మిత్రమా బయటకు రా, మరి ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బ్రతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచాడు. తెలివైన ఫలితుడు కనిపించి కనిపించకుండా కన్నంలోంచి తల బయటకు పెట్టాడు. తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు. మిత్రమా, చాలా సంతోషం. ఇందాకటి అవసరం ఇద్దరిది అయింది. ఆ ప్రాణభయం ఇద్దరిది. అందుచేత నిన్ను ఆశ్రయించాను. ఇందులో మోసం, దగ, కుట్ర ఏదీ లేదు. అంతా సత్యమే. జరిగింది ఉభయులకు లాభమే. ఎవరి ప్రాణాల వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. బయటికి వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక రాకపోయేసరికి రోమసుడు నిరాశ పాలయ్యాడు. ఈ కథలో ఇద్దరి యొక్క స్వభావం చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎప్పుడూ కూడా ఏ జాతికి ఆ జాతి యొక్క వైర లక్షణం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాబట్టి
జాతి వైరాన్ని గుర్తుపెట్టుకొని తెలివిగా మసులుకోవాలి అని చెప్పి, సమయస్ఫూర్తిగా మసులుకోవాలని చెప్పి కథలో మనకి నీతి తెలుస్తుంది.